శ్రీమాత్రే నమః. రాముడు పుట్టక ముందే రామాయణం మొత్తాన్ని తెలుసుకుంది కౌసల్యాదేవి. రామ జననానికి ముందే చివరి 9 రోజుల పాటు ఆ తల్లి ధ్యానంలో సమాధి స్థితిలో మొత్తాన్ని తెలుసుకొని ఆ పరమాత్ముని దర్శన భాగ్యం కలిగింపజేసుకుంది. అంతటి భాగ్యాన్ని పొందిన కౌసల్యాదేవి మనస్థితి ఏ విధంగా ఉందో నేను అది చాలా లెంతీ స్టోరీ అండి. రామాయణం నుంచి తీసుకొని మీకు పార్ట్స్ వైజ్ వివరిస్తున్నాను. ఛానల్ విజిట్ చేసి చూడండి. ఇప్పుడు పార్ట్ 6లోకి వెళ్దాం. రాముని యొక్క దేహ సౌందర్యం గురించి వివరిస్తున్నారు ఈ పార్ట్లో. ఆ దివ్యమంగళమూర్తి వైభవ వర్ణన ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు. అనంతకోటి బ్రహ్మాండ నాయకునికి స్థానమైన ఆయన వక్షస్థలం అతి విశాలం, సంపూర్ణ బ్రహ్మానంద నిలయం. ఆ శ్యామల వర్ణుని కుడి భాగాన శ్రీవత్సం, ఎడమ భాగాన శ్రీనికేతం అలరారుతున్నాయి. గంగా యమునల జలంతా పున్నమ నాటి చంద్రుడి కాంతిలా దేదీప్యమానమైన ఇంద్రనీల ఛాయగల శ్రీరాముని శరీరంపై చర్చితమైన చందనంతో ఆ ఆవరణమంతా సుగంధ పరిమళాలతో గుబాలుస్తున్నది. శ్యామల వర్ణాన్ని చూసి హాలాహలమని భ్రమించి పరిగెత్తిన కర్పూర గౌరుడైన శంకరుడు శ్రీరాముని చేరి చందన లేపనంగా భాషించాడు. 4 హస్తాలతో శంఖ చక్ర ధనుర్బాణాలు అమరి ఉండగా నిష్కలంకంగా మెరిసే మంచి ముత్యాలు, ఇంద్రనీలాలతో అలంకృతమైన శ్రీరాముని చందన చర్చిత దేహం పుణ్యము నాటి చంద్రుడిలా శోభిల్లుతున్నది. ఆయన హస్తరేఖలు ఉపాసన యంత్రాల్లా ఆకాశాన మెరిసే మెరుపు తీగల్లా ఉన్నాయట. కంట్లో ప్రళయాగ్నులు వెలుగుతుండగా నిష్కలంకుడైన రోహిణీ రమణుడు హృదయ పీఠంపై విలసిల్లాడు. కోటి మన్మధులకు హారతులు ఇచ్చినట్లుగా ఉండే ఆయన ముఖ వర్చస్సు, శంఖం వంటి మెడ, సుకుమారమైన నాసిక, పగడాల వంటి పెదవులు, ఒక వరుసలో ధవళకాంతులీనుతున్న దంతాలు, ఆ రూపం ముందు ఎవరూ సాటిరారు. ముల్లోకాల్లో ఉండే ఆనందం ఆ మూర్తి ముఖ కమలంలో మూర్తిభవించి ఉంటుంది. ఇంకా ఎలా వర్ణిస్తున్నారంటే, చెవులు వరకు విస్తరించిన కనుదోయి, అందులో కృపాదృష్టి, ప్రేమను విరిజిమ్మే భావన, విశాలమైన ధనురాకృతి కలిగిన భృకుడి అంటే సూర్యచంద్రుడిలా మెరుస్తున్న మకర కుండలాలతో ఆయన శోభిల్లుతున్నాడు. శుక్ర బృహస్పతులు ఇరువురు శ్రీరాముని కుశలం విచారిస్తారు. ప్రశృతి సాగరాన జన్మించిన రత్న జ్యోతుల్లా పూర్వ ఉత్తర మీమాంసల్లా ఆయన కుండలాలు విశేషార్థాలను తెలియజేస్తుంటాయి. శ్రీరాముని దేహం సుకుమారం, ముఖం చందనపు తిలకంతో నిరుపమానమైన తేజస్సుతో ఊర్ధ్వరేఖలతో విరాజులుతున్నది. నీలగిరి పక్కన గల బంగారు నదికి వరదల వచ్చినప్పుడు కనిపించే ఇంపైన దృశ్యంలా నీలమేఘశ్యాముని నొసట ఆ చందన తిలకం అతి మనోహరంగా ఉందట. శ్రీరాముని కిరీట కాంతులు కల్పాంతంలోని సూర్య ప్రకాశంలో ఉన్నాయి. సామాన్య సూర్యచక్రంలో అది ఇమడదు. ఎందుకంటే శ్రీరాముని కంటి కాంతికి అస్తమయం లేదు. దావాగ్ని జ్వాలాకాంతులు విరజిమ్మే ఉత్తరీయం అంచులలో ముత్యాల కాంతులతో కృత్తికాపుంజంలో మెరిసిపోతుంది. స్వచ్ఛంగా తెల్లగా స్వచ్ఛమైన కర్పూరంలో మెరిసే వస్త్రాన్ని ధరించి ఆ కర్పూర గౌరిని వలె పాదరసంలో చంచలంగా ఉండే వెండి కొండలా శోభిల్లుతున్నాడు సూర్యవంశ తిలకుడు అయిన శ్రీరాముడు. గంగాజలాన్ని కైలాసనాథుడికి అర్పించాడు. శ్రీరాముని ఛాయ సూర్యకాంతమని కలువల మిశ్రమ ఛాయగా ఆకాశ ఛాయతో కలిసి మేఘాల పైన విస్తరించి ఇంద్రనీలాలను తలదన్నుతున్నది. అద్భుత సౌందర్యంలో గరుడుపచ్చ రత్నాలను మించిన ప్రకాశం గల ఆ రఘునాముని కౌసల్య దశరథులు సందర్శించారు. వైకుంఠ ప్రియుడు భక్తజన మందిరాంగణ మందారము బ్రహ్మాండాలను బద్దలు చేసి దృశ్యాలను అవలీలగా సృష్టించేవాడు. కోటి సూర్యప్రభలతో వెలుగొందే లీలా మానుష విగ్రహుడు, లక్ష్మీ హృదయ నివాసి, ప్రేమానురాగ హృదయ పూర్ణ బ్రహ్మానందుడైన రఘునాథుని యువకుడిగా కౌసల్య దర్శించింది. భక్తవత్సల మధుకైటబారి కౌసల్య పుత్రుడవను కీర్తి తెచ్చుకునేలా సదా చిరునవ్వులతో రాజీవ లోచనాలతో సమ్మోహనంగా నడయాడే బాలుడిలా నా గర్భాన అవతరించు అని ప్రార్థించింది. మనసా వాచా కర్మణ అని ఆ తల్లి వేడుకుంటూ ప్రార్థించింది. అంతటి భాగ్యాన్ని పొందింది ఆ సమాధిస్థితిలో ఆ చివరి 9 రోజుల పాటు ఆ తల్లి. శ్రీమాత్రే నమః.